నయనతారతో ప్రమోషన్ చేయించడం ఎవరి వల్ల కాదు. ఎన్ని కోట్లు ఎక్కువిస్తామన్నా ఆమెకు నచ్చని పదం ప్రమోషన్. అలాంటి నయనతారను ఓ తెలుగు డైరెక్టర్ మార్చేశాడు. ఎలాగంటే మీరే చూడండి. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే హీరోయిన్ గా నయనతార, అదితిరావు హైదరి పేర్లు వినిపించాయి. ముందుగా నయనతారను సెలెక్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. సైరా, గాడ్ ఫాదర్ తర్వాత చిరు నయన కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇదే. సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ లో కనిపించిన నయన, చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా మొదలు కావడానికి ముందే ప్రమోషన్ స్టార్ట్ చేయడంతో టాలీవుడ్డే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. ఏం ఒప్పించి ఓకే చేయిస్తాడో గానీ సీనియర్ హీరోయిన్స్ అందరూ అనిల్ రావిపూడి మాయలో పడాల్సిందే. కెమెరాకు దూరమైన విజయశాంతితో సరిలేరు నీకెవ్వరూ తీశాడు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే నయనతో ఇలా వీడియో చేయించడం అనిల్కే చెల్లింది. నయనతార నటిస్తోందని చెప్పడానికి ఒక చక్కని కథను అల్లుకుని వీడియోతో ఎంటర్టైన్ చేశాడు డైరెక్టర్. హలో మాస్టారు, కెమెరా కొద్దిగా రైట్ కి టర్నింగ్ ఇచ్చుకోమా అంటూ నయన సంక్రాంతికి రఫ్ ఆడిద్దామంటూ అనిల్ ఎంటర్టైన్మెంట్ చేశారు. సినిమా ఇంకొన్ని రోజుల్లో సెట్స్ పైకి రానుంది. 6 నెలల్లో పూర్తి చేసేసి సంక్రాంతికి బొమ్మను తీసుకొచ్చేస్తున్నారు. సినిమా ఇంకా మొదలు కాకుండానే ప్రమోషన్ స్టార్ట్ చేసేశాడు. ఈ లెక్కన సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రమోషన్ జాతరే. సినిమాను ఓపెన్ చేశారో లేదో హైప్ తెచ్చుకునే పని మొదలు పెట్టేశాడు. ఆ మధ్యకాలంలో సంక్రాంతికి వస్తున్నాం చేసినంత ప్రమోషన్ ఇంకా ఏ సినిమాకు చేయలేదు. గోదావరి గట్టు మీద రామచిలుకవే సాంగ్ తో మొదలు రకరకాలుగా రోజుకొకసారి ఏదో రకంగా కనిపిస్తూనే ఉన్నారు. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా కావడంతో ఆ డోస్ను మరింత పెంచేనున్నాడు. చిరంజీవి విషయంలోనూ ప్రమోషన్నే నమ్ముకున్నాడు. ఇంట్రడ్యూస్ ది గ్యాంగ్ ఆఫ్ మెగా 157 అంటూ సినిమా మొదలైన రోజే వీడియో షూట్ చేసి వదిలారు. అనిల్, చిరు సినిమా షూటింగ్ ఉగాది నాడు లాంఛనంగా స్టార్ట్ అయింది. క్లాప్ కొట్టగానే మెగాస్టార్ ను ఇంటికి పంపించకుండా ఈ ప్రమోషన్ షూట్ ను అక్కడే డిజైన్ చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్స్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ ని పరిచయం చేశాడు అనిల్. లేటెస్ట్ గా నయనతార సినిమాలో నటిస్తోందంటూ ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాడు. మున్ముందు మెగాస్టార్ నయనతార ఇంకెన్ని వీడియోలు చేయాల్సి ఉంటుందో గానీ సినిమా షూటింగ్ ప్రమోషన్ షూట్ తోనే స్టార్ట్ అయింది.